ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. BCE బిబ్లికల్ క్రిస్టియన్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేటింగ్ ఫర్ ఇటర్నిటీ. పిల్లరా, మిమ్మల్ని అందరినీ కూడా ఈ ఛానల్కు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇంతవరకు మనము ఈ యొక్క బిబ్లికల్ క్రిస్టియన్ ఎడ్యుకేషన్ ద్వారా థియాలజీ అనే సబ్జెక్ట్ని నేర్చుకుంటూ ఉన్నాం. అలాగే మరొక సబ్జెక్టు బైబిల్ సర్వే అనే ఆ సబ్జెక్ట్ని కూడా మనం నేర్చుకుంటూ ఉన్నాం. పిల్లరా, థియాలజీ దైవశాస్త్రము, ఈ దైవశాస్త్రంలో 6 విభాగాలు ఉన్నాయని, ఈ 6 విభాగాలలో ఒక విభాగమైన సిస్టమేటిక్ థియాలజీ, క్రమబద్ధమైన దైవశాస్త్రం, దాని గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాం. బిబ్లియాలజీలో ఇంతవరకు మనము ద నేమ్స్ అండ్ టైటిల్స్ ఆఫ్ ద ఇన్స్పైర్డ్ బుక్, ఈ ప్రేరేపిత గ్రంథానికి ఇవ్వబడిన పేర్లు మరియు బిరుదుల గురించి మనం చూస్తాం. ఇప్పుడు ఈ ప్రేరేపిత గ్రంథానికి ఇవ్వబడిన సింబల్స్, లేకపోతే ప్రేరేపిత గ్రంథానికి ఇవ్వబడిన గుర్తులు, ద సింబల్స్ ఆఫ్ ద ఇన్స్పైర్డ్ బుక్. ఈ గుర్తులేంటి? దేవుడు తన వాక్యాన్ని అనేక విషయాలతో పోల్చాడు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని సూచించడానికి కొన్ని గుర్తులు లేకపోతే చిహ్నాలను ఉపయోగించి ఆ చిహ్నాల ద్వారా ప్రత్యేకమైన సత్యాన్ని తెలియజేసి ఉన్నాడు. వాటిలో కొన్ని మనం చూద్దాం. ఆ చిహ్నాలు లేకపోతే గుర్తులు లేకపోతే సింబల్స్ ఏంటో మనం చూద్దాం. ఒకటి, ద వర్డ్ ఈజ్ లైక్ ఫైర్. వాక్యము అగ్ని వంటిది. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 29వ వచనంలో వాక్యము అగ్ని వంటిది అని రాయబడింది. ఎందుకు వాక్యాన్ని అగ్నితో పోల్చారంటే అగ్నికి ఉన్న లక్షణాలను బట్టి. రెండవది మనం చూసినప్పుడు ద వర్డ్ ఈజ్ లైక్ ఎ హ్యామర్. వాక్యము సుత్తె వంటిది. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 29వ వచనంలో ఆ మాట రాయబడింది. దేవుని వాక్యాన్ని సుత్తెతో పోల్చారు. సుత్తె చేసే పనులు ఉన్నాయి కదా, కాబట్టి వాక్యము సుత్తెతో పోల్చడం జరిగింది. అలాగే మూడవది, ద వర్డ్ ఈజ్ లైక్ ఎ ల్యాంప్. వాక్యము దీపము వంటిది. కీర్తన గ్రంథము 119వ కీర్తన 105వ వచనంలో మనం చూస్తే వాక్యాన్ని దీపంతో పోల్చారు. దీపంతో ఎందుకు పోల్చారు? దీపము ఏ ఏ లక్షణాలను అయితే కలిగి ఉందో అట్టి రీతిగా దీపము కలిగిన లక్షణాలను బట్టి వాక్యాన్ని దీపముతో పోల్చారు. ఆ తర్వాతది మనం చూస్తే ద వర్డ్ ఈజ్ లైక్ ఎ మిర్రర్. వాక్యము అద్దం వంటిది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే వాక్యాన్ని అద్దముతో పోల్చారు. కాబట్టి అద్దములో మన యొక్క ముఖమును చూసుకుని సరిచేసుకున్నట్టుగానే వాక్యాన్ని చదువుతున్నప్పుడు మన జీవితాన్ని సరిచేసుకుంటూ ఉండటం జరుగుతుంది. కాబట్టి వాక్యాన్ని అద్దముతో పోల్చారు. ఆ తర్వాత గురుతు ఏదనగా ద వర్డ్ ఈజ్ లైక్ మిల్క్. వాక్యము పాల వంటిది. పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనము. పాలలో ఉన్న అద్భుతమైన పౌష్టికాలను బట్టి దేవుని యొక్క వాక్యాన్ని పాలతో పోల్చడం జరిగింది. పాలు ఏ రీతిగా అయితే దేహానికి శక్తినిస్తుందో దేవుని యొక్క వాక్యం కూడా అలాంటిదే అని మనము చూస్తూ ఉన్నాం. మరొక గుర్తుని మనం చూస్తే ద వర్డ్ ఈజ్ లైక్ ఎ రాడ్. వాక్యము కొలబద్ద వంటిది. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనము 2వ వచనంలో మనం చూసినప్పుడు వాక్యాన్ని కొలబద్దతో పోల్చారు. ఆ తర్వాత గుర్తు ద వర్డ్ ఈజ్ లైక్ ఎ సీడ్. వాక్యము విత్తనం వంటిది. లూకాసు వార్త 8వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి వాక్యాన్ని విత్తనముతో పోల్చారు. విత్తనం ఏ రీతిగా అయితే అది భూమిలో పడి విచ్ఛిన్నం చెంది ఏ రీతిగా అయితే ఫలాలను ఫలిస్తుందో, దేవుని యొక్క వాక్యము మానవుని యొక్క హృదయంలో పడిన తర్వాత దేవుని యొక్క వాక్యము మానవుని యొక్క జీవితంలో ఫలితాలను తీసుకుని వస్తుంది. అందుకే వాక్యాన్ని విత్తనంతో పోల్చడం జరిగింది. ఆ తర్వాత గుర్తు మనం చూస్తే ద వర్డ్ ఈజ్ లైక్ ఎ స్వర్డ్. వాక్యము ఖడ్గం వంటిది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే దేవుని వాక్యాన్ని ఖడ్గముతో పోల్చారు. ఆ తర్వాత గుర్తును మనం గమనించినట్లయితే ద వర్డ్ ఈజ్ లైక్ వాటర్. వాక్యము నీళ్ల వంటిది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. కాబట్టి వాక్యాన్ని నీళ్లతో పోల్చడం జరిగింది. మరొక గుర్తును మనం చూద్దాం. ద వర్డ్ ఈజ్ లైక్ గోల్డ్. వాక్యము బంగారం వంటిది. కీర్తన గ్రంథము 119వ కీర్తన 72వ వచనం. వాక్యాన్ని బంగారంతో పోల్చడం జరిగింది. బంగారం ఏ రీతి శ్రేష్టంగా ఉంటుందో దేవుని వాక్యము అంతకంటే శ్రేష్టమైనది అని దీని ద్వారా మనకు అర్థమవుతుంది.
తర్వాత గుర్తు మనం గమనించినట్లయితే ద వర్డ్ ఈజ్ లైక్ హనీ, వాక్యము తేనె వంటిది. కీర్తనల గ్రంథము 19వ కీర్తన 10వ వచనంలో మనం గమనించినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని తేనెతో పోల్చారు. తర్వాత గుర్తు మనం గమనిస్తే ద వర్డ్ ఈజ్ లైక్ అ నెయిల్. మనకి ఈ నెయిల్ అంటే మేకు గురించి మనకు తెలుసు కదా, వాక్యము మేకు వంటిది. ఈ మేకు మనం దేనికి ఉపయోగిస్తాం? కాబట్టి మేకు కలిగి ఉన్న ఆ యొక్క లక్షణాలను బట్టి వాక్యాన్ని మేకుతో పోల్చారు. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనంలో వాక్యము మేకుతో పోల్చబడినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత గుర్తు ద వర్డ్ ఈజ్ లైక్ బ్రెడ్, వాక్యము రొట్టె వంటిది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో యేసయ్య అన్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాక దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని. కాబట్టి వాక్యము ద్వారా మనుష్యుడు బ్రతుకుతాడు. వాక్యము రొట్టె వంటిది అని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే వాక్యము ద్వారా మనుష్యుడు ఆత్మీయంగా బ్రతుకుతాడు. ద వర్డ్ ఈజ్ లైక్ ఎ పర్ల్, వాక్యము ముత్యం వంటిది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో వాక్యమును ముత్యముతో పోల్చారు. ముత్యము ఏ రీతిగా అయితే అమూల్యముగా కనిపిస్తుందో అంతకంటే అమూల్యమైనది దేవుని వాక్యము. మనము చివరి గుర్తు గమనించినట్లయితే ద వర్డ్ ఈజ్ లైక్ మీట్, వాక్యము మాంసం వంటిది. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే వాక్యమును మాంసముతో పోల్చి ఉన్నారు. కాబట్టి ప్రియులరా, మనము బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో, ఈ ప్రేరేపిత గ్రంథంలో మనం గమనిస్తే దేవుని యొక్క వాక్యానికి గల గుర్తులు ఏమైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా నేర్చుకోవడానికి ప్రభు కృప చూపించాడు. ప్రియులరా, మీరు ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారని నేను నమ్ముచున్నాను. ఒకవేళ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇతరులు నేర్చుకునేట్లుగా మీరు ఈ ఛానల్ని షేర్ చేయాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. అదే రీతిగా కామెంట్ చేయడం మీరు మర్చిపోవద్దు. మరొక భాగం కొరకు స్టే ట్యూన్. BCE, బిబ్లికల్ క్రిస్టియన్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేటింగ్ ఫర్ ఇటర్నిటీ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.